బికమ్స్ బీస్ట్ ఆఫ్టర్ 8 or 9,000 RPM. ఇంకా దాని స్వీట్గా దాని మొత్తం హాటెస్ట్ స్పాట్ అది. అక్కడ అది టచ్ అవ్వగానే ద బైక్ బ్రేకింగ్ పూల్స్ బ్రో. బాబా వైజ్ మనం అప్పుడు 10R నడిపినప్పుడు దీని పరిస్థితి యాక్చువల్లీ చాలా ఘోరంగా ఉండే. దిస్ ఇస్ ది యాక్చువల్ టైం. లెట్స్ టెస్ట్ అవుట్ ది 10R. థ్రాటిల్ అసలు క్రేజీ సెన్సిటివ్ ఉంటుంది దాన్ని నడిపితే ఇది నడపాలంటే. సో నౌ యాక్చువల్లీ లెట్స్ టెస్ట్ ది 10R. ఇప్పుడు యాక్చువల్లీ ఇదైతే మొత్తం క్లీనెస్ట్ ఫామ్లో ఉంది. 10R అన్నీ అయిపోయింది. సో ఇప్పుడు పిలిచి పవర్ డిఫరెన్స్ వస్తుంది. అమ్మాయ టు బి ఆనెస్ట్ 10R కూడా ఇట్ ఫీల్స్ అ లాట్ పవర్ఫుల్. ఇప్పుడు నేను GSX దీన్ని కంపేర్ చేయడం ఇవన్నీ లైట్, బట్ దిస్ థింగ్ విల్ ఆల్సో గివ్ యూ లిటరలీ చిల్స్ అండ్ గూస్ బంప్స్ అంటారు కదా, మీకు అది పక్కాగా వస్తుంది నాకు తెలిసి. ఇంకా దీని టైర్స్ అంత గ్రిపీ లేవు, అది కూడా సెట్ అయిపోతే దిస్ థింగ్ విల్ ఫ్లై. ఫస్ట్ టైం నడిపినప్పటికీ ఇప్పటికీ అసలు ఘోరం డిఫరెన్స్ ఉంది. అండ్ పవర్ డెలివరీ వైజ్ ఇప్పుడు నాకు యాక్చువల్గా ఏది ఫాస్ట్ అని అర్థం కావట్లేదు. అంటే డ్రాగ్ రేస్ ప్రకారం అయితే GSX వాజ్ ఫాస్టర్, కానీ ఎందుకో తెలియదు పుల్కి ఐ ఫీల్ లైక్ దిస్ ఫీల్స్ ఫాస్టర్ టు పుల్. మేబీ బికాస్ ఆఫ్ ద థ్రాటిల్. ఇది చాలా స్మూత్ థ్రాటిల్ కదా, థ్రాటిల్ ఎక్కువ ఇచ్చేస్తున్నా నేను. అండ్ GSXలో నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే యు ఆర్ సిట్టింగ్ ఇన్సైడ్ ద బైక్, 10Rలో యూఆర్ సిట్టింగ్ ఆన్ ద బైక్. సో ఆ డిఫరెన్స్ కూడా వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ GSXతో కంపేర్ చేస్తే 10R's పొజిషన్ ఈజ్ లిటిల్ బిట్ ఆన్ ది రేసీ సైడ్.